హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. అస్సలు టైం దొరకట్లేదు. కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్ అయిందనమాట. సో అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఫస్ట్ ఈరోజు వ్లాగ్ అయితే మేము కాణిపాకంకి స్టార్ట్ అయ్యాము. ఇంకా కార్ తీసుకోవడానికి రేణిగుంటకైతే వెళ్ళి, ఇంకా మా నాన్న రానని చెప్పేసరికి మా అమ్మ మాత్రం తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నామండి. టైం అయితే 8 o'clock ఏమో అయింది. కానీ ఎండ చూస్తున్నారా ఎంత ఎక్కువగా ఉందంటే 8 o'clock లాగా ఉందా అండి. మధ్యాహ్నం 3 గంటలకి ఎండ ఎలా ఉంటుందో అలా ఉంది. సో తిరుపతిలో చాలా ఎండలుగా ఉందండి. అండ్ ఇదైతే వకులమాత టెంపుల్. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా ప్రశాంతంగా బాగుంటుంది. అండ్ ఇక్కడ చంద్రగిరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టిఫిన్ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నామండి. అప్పటికే 8:30 అలా అవుతోంది కదా. ఇంకా పిల్లలు అలానే టెంపుల్కి రాలేరులే అని చెప్పి ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా వచ్చేసామండి కాణిపాకంకి. కాణిపాకం టెంపుల్కి వెళ్ళే ముందు మాకైతే బ్రేక్ అని చెప్పారు. సో ఇంకా పక్కనే ఇలా టెంపుల్స్, శివుడి టెంపుల్ ఒకటి ఉండేసరికి అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడికి. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఎన్నోసార్లు వెళ్దాం అనుకున్నాం కానీ అసలు కుదరక వెళ్ళలేదు. అండ్ ఇంకా దర్శనానికి కూడా చాలా హెవీ రష్ అయితే ఉన్నారండి. మామూలుగా లేరనమాట. రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. కాణిపాకంలో మా ఆయనకి తెలిసిన వాళ్ళు ఉండేసరికి వాళ్ళ వల్ల దర్శనం అయితే జస్ట్ ఒక 10 minutesలోనే అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా దేవుడిని అయితే చూసాము. అండ్ కాణిపాకం టెంపుల్ అంతా కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడంతా కూడా ఎంత బాగా మార్చేశారంటే చాలా బాగుంది ఇప్పుడు టెంపుల్. అండ్ వినాయకుడు కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటారు కదా. సో ఈ ఇయర్ కూడా కొంచెం పెరిగినట్లుగా నాకైతే అనిపించింది. అండ్ ఇదంతా కూడా కాణిపాకం టెంపుల్ కాదు, పక్కన శివుడి టెంపుల్ అనమాట. చాలా పెద్ద ప్లేస్లో ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు ఇన్ని రోజులు రాలేదే ఎందుకు అనుకున్నాము. అక్కడ లేట్ అవ్వడం వల్ల ఇటు వచ్చాం. కానీ లేదంటే కాణిపాకం దర్శనం చేసేసుకోవడం, అలానే వెళ్ళిపోవడం ప్రతిసారి ఇలానే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడంతా కూడా ఇలా చిన్న నంది విగ్రహాలు అండ్ అలాగే ఇంకా చాలామంది దేవతామూర్తుల ప్రతిమలు అంతా కూడా ఇలా విగ్రహాలంతా కూడా ఉందండి. ఇక్కడికి కూడా చాలామంది రష్ అయితే వస్తూ ఉన్నారు. సరస్వతీదేవి, వినాయకుడు అండ్ అలాగే గార్డెన్ అంతా కూడా బాగుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వెళ్తున్నాము. ఎండ చాలా ఎక్కువ ఉందండి. అదంతా కూడా కాణిపాకం కోనేరు. సో రష్ అయితే చూస్తున్నారా. ఇదంతా కూడా షాపింగ్ అనమాట. కాణిపాకంలో షాపింగ్ చేసుకోవడానికి ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళైతే మంచిగా ముందరంతా కవర్ చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. అండ్ అసలు నడవడానికి కూడా చాలా కాలు కాలిపోతూ ఉందండి. ఇక్కడ గ్రీన్ మ్యాట్ అండ్ వైట్ అది ఉంది కదా, దాని మీద నడిస్తే మాత్రం అంత ఎక్కువగా హీట్ అయితే లేదు. సో అట్ లాస్ట్ అయితే మంచిగా దర్శనం అయితే అయిపోయింది. దేవుడిని అయితే కాసేపు చూసాము అండ్ దగ్గర నుంచి కూడా చూసాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటూనే ఉన్నాను కానీ కుదరట్లేదు. అండ్ ఇంకా లాస్ట్కి అలా ఒక రోజు కుదిరిందనమాట. ఇంకా వెళ్ళిపోయాము దర్శనానికి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా రష్ కూడా చూస్తున్నారా, చాలా ఎక్కువ ఉంది. మేము వెళ్ళిన రోజు కూడా సండే, అందుకని ఇంకొంచెం ఎక్కువ హెవీ రష్ అయితే ఉన్నింది. ఇప్పుడు సాటర్డే సండేస్ చూస్తుంటే ఎక్కడ ఏ టెంపుల్స్ చూసినా కూడా ఇలా హెవీ రష్ అయితే కనిపిస్తూనే ఉన్నారు కదా. అందులోనూ పిల్లలకి చాలామందికి హాలిడేస్ కదా స్కూల్స్. సో అందరూ కూడా ఇలా వస్తూ ఉంటారు టెంపుల్స్కి కానీ దూరంగా అన్ని ప్లేసెస్కి కానీ వెళ్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా రష్గానే ఉంది. అండ్ తిరుమల కూడా చాలా క్రౌడ్గా ఉందన్నమాట ఇప్పుడు. అండ్ ఇదైతే కాణిపాకంలో నిత్య అన్నప్రసాద భవనము కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా కూడా ఒకసారి అలా చూసుకుంటూ ఇంకా వెళ్తున్నాము. కాణిపాకంలో ఎవరైనా స్టే చేయాలి అనుకుంటే కూడా ఇదంతా కూడా రూమ్స్ అండి. రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంది. మనము ఆన్లైన్లోనే వెబ్సైట్లో బుక్ చేసేసుకోవచ్చు. రూమ్స్ అన్నీ కూడా 1500, 1000 ఇలా ఒక్కొక్క ప్రైస్ బట్టి రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అదంతా చూసుకుంటూ ఇప్పుడైతే దాసరాపల్లికి స్టార్ట్ అయిపోయాము. కాణిపాకం నుంచి జస్ట్ ఒక 1/2 అవర్లో దాసరాపల్లికి అయితే రీచ్ అయిపోవచ్చండి. అందుకని ఇంకా కాణిపాకం నుంచి దాసరాపల్లికి వెళ్తున్నాము.
అందులోనూ టైం అయితే జస్ట్ ఒక 10:30, 11 అలా అయింది. దర్శనం కూడా అయిపోయింది బిన్నే. ఇంకా వెళ్ళిపోదాము, ఊరికెళ్ళి అలా చూసుకొని ఈవినింగ్ దాకా ఉండేసి మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అయిపోదాము అని దాసరపల్లికి అయితే వెళ్తున్నాము. కాణిపాకంకి వచ్చిన వాళ్ళు అరగొండ ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలామంది అక్కడికి కూడా విజిట్ చేస్తారు, చాలా దగ్గరగానే ఉంటుంది. ఇంకా మేమైతే ఇప్పుడు దాసరపల్లికి వెళ్ళే రూట్ అయితే చూసారా, చల్లగా ఉందండి. ఇక్కడ ఈ టెంకాయ చెట్లని అవని ఇవని కొంచెం చల్లగా ఉంది. అండ్ ఇక్కడ కొండలు అవి ఇవి, చిత్తూరు అంటే కొండలు ఎక్కువ ఉంటాయి కదా. దాసరపల్లికి వచ్చేసాము, దగ్గరగా ఉన్నాము. ఇంకా అయినా ఎండ అయినా కూడా ఒకరు ఇద్దరు అలా ఇలా కనిపిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ కొండపైన కొన్ని కొన్ని టెంపుల్స్ భలే కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ అక్కడికి ఎలా వెళ్తారో ఏమో తెలియదు, కానీ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి దారిలో వెళ్తూ ఉంటే. ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే ఇటు చిత్తూరు సైడ్ అట్లా కొండల పైన. ఇంక ఇక్కడ ద్రౌపదమ్మ తిరునాళ్ళు జరుగుతాయి కదండి ఇంకా మేలో, అందుకని అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. స్నేహ వాళ్ళకి పాపం ఎండ కదా, దాహం వేసిందంటే ఇంకా గ్లూకోవిటా అవి తీసుకొని ఏదో ఒకటి తాగుతూ ఉంటే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే స్నేహ చూడండి పరిగెత్తా వెళ్తా ఉంది. మేము కాణిపాకంకి అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ముందు రోజు ప్లాన్ చేసేసుకొని అలా సడన్గా వెళ్ళిపోయాము. ఎప్పుడైనా అంతే అండి, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తేనే వెళ్తాం, లేదు ప్లాన్ చేసుకున్నామంటే అసలు వెళ్ళలేము. ఇంకా వంట అయితే ఇక్కడ రెడీ అవుతూ ఉంది. చికెన్ అయితే తీసుకొచ్చాము, చికెన్ వేసుకుంటూ ఉన్నాము. ఇంకా మా అత్తయ్య మళ్ళీ వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళి తేవాలి అంటే మళ్ళీ వేరే ఆటో ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకెలాగో మేము దారిలోనే వస్తున్నాం కదా అని చెప్పి మేమే తీసుకొని అయితే వచ్చేసి ఇంకా వంట అయితే రెడీ అవుతా ఉంది. ఆలోపు వీళ్ళంతా ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నారు. అసలు ఆకలే అనిపించలేదండి, అవి ఇవి తిన్నాము తాగాము, ఇంకా ఆకలి ఎక్కడ అనిపిస్తుంది చెప్పండి. గుళ్ళో కూడా ప్రసాదం అదంతా కూడా తిన్నాము. లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసిన తర్వాత కూడా ఒక 1 అవర్ అలా కాసేపు పడుకునేసామండి. అందరం అలసిపోయాం కదా, మార్నింగ్ లేవడము, ఎండలో తిరగడము ఇదంతా అయ్యేసరికి కాసేపు 1 అవర్ అలా పడుకున్నాము. అసలు నేనైతే మంచం వేసుకొని అక్కడ కారిడార్లో పడుకున్నాను. చల్లగా ఉన్నింది, ఎంత చల్లగా ఉన్నిందో నిద్ర వచ్చేసింది. ఇంకా సర్లే అని పిల్లల్ని ఇంట్లోనే పెట్టేసి నేను మా ఆయన అలా మామిడి చెట్ల దగ్గరికి వచ్చాము. అంటే ఇక్కడ కాయలు వచ్చాయా ఏంటి అని జస్ట్ అలా చూడ్డానికని వచ్చాము. చిన్ని కాయలు అయితే వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఉగాది అయిపోయిన తర్వాత కదా, అందుకని చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఉగాది ముందు వెళ్ళుంటే ఉగాది పచ్చడికి తీసుకొచ్చే వాళ్ళం కాయలు, కానీ అంత సైజ్ అయితే రాలేదులేండి, కొంచెం చిన్న సైజే ఉంది. కానీ చెట్లు అయితే ఈసారి ఎంత బాగా పెరిగాయో. అండ్ ఇక్కడంతా కూడా దారంతా కూడా క్లీన్ చేయించారు నీట్గా, అందుకని ఇక్కడ నుంచి చూస్తే లాస్ట్ దాకా కనిపిస్తూ ఉంది. అండ్ మేము వెళ్ళింది సాయంత్రం టైం కదా, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఎండ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కానీ ఎండ అయితే అంత అనిపించలేదు, చెట్లు అన్నీ ఉండేసరికి కొంచెం చల్లగానే ఉంది ఆ నీడలో. ఇంకా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలా చూసుకున్నాం. చెట్లన్నిటికీ కూడా వాటర్ మంచిగా లోపలికి వెళ్ళడానికి ఇలా పాదులు అయితే చేసి పెట్టున్నారు. ఇదంతా క్లీన్ చేయడానికి, వాటర్ పట్టడానికి వీటికే సరిపోతూ ఉంటుందండి దీనికి వచ్చే అంతా కూడా, మనీ అంతా కూడా. కానీ కొంచెం చెట్లు పెద్ద అయ్యేదాకా మనం చూసుకుంటే తర్వాత అవే మనకి మంచిగా ఇన్కమ్ అయితే ఇస్తాయి కదా. ఇంకా చూస్తున్నారా ఇలా మంచిగా అలా తిరుగుతూ చూసుకుంటూ పక్షులు అరుస్తూ ఉంటే వింటూ అలా వెళ్తూ ఉన్నాము. పిల్లల్ని తీసుకొని రాలేదు, అంటే వాళ్ళు మార్నింగ్ అంతా కూడా ఎండలో ఉన్నారు కదా, ఎందుకు మళ్ళా వాళ్ళు టయర్డ్ అయిపోతారులే అని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టేసి వాళ్ళు పడుకో ఉన్నారు, ఏదో చేసుకుంటూ ఉన్నారు. సర్లే ఉన్నీలే అనేసి మేమిద్దరం మాత్రమే వచ్చాము ఈసారి. అన్నీ చూసుకుంటున్నాం. మాకైతే వాకింగ్ మంచిగా అయిపోయింది. ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా నడిచి మళ్ళీ లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చేసరికి వాకింగ్ కంప్లీట్ అయిపోయింది.
ఇంకా అంతా తిరిగేసిన తర్వాత లాస్ట్కి అయితే గేట్కి తాళం వేసేసి రిటర్న్ అవుతూ ఉన్నాము ఇంటికి. ఇలా తాళం వేయకపోతే ఆవులు వాళ్ళు అంతా వస్తూ ఉంటారండి, అందుకని ఇలా తాళం అయితే పెట్టేస్తూ ఉన్నాము. ఏమైనా కొంచెం మంచిదే కదా ఇలా గేట్స్ పెడితే. ఈలోపు వీళ్ళు చూస్తున్నారా, ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, రెడీ అయిపోవాలి వెళ్ళాలి అనేసి ఇలా ఫేస్ వాష్ అయితే చేసుకొని రెడీ అవుతున్నారు. ఇక్కడ స్నేహ అయితే రెడీ అవ్వలేదు, ఏదో తింటూ ఉంది. ఇంకా మోక్ష అయితే రెడీ అయిపోయి కూర్చోంది, ద్రాక్ష తింటా ఉంది. స్నేహకి ద్రాక్షాలంటే ఎంత ఇష్టం అంటే అన్నం కూడా లేకుండా అదొక్కటే పెట్టేస్తే కూడా తినేస్తుంది. ఇంకా టీ అయితే తాగేసి తర్వాత మా అత్తయ్య అవి ఇవి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా ఊరు నుంచి వచ్చేటప్పుడు, అవన్నీ తీసేసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా మా అమ్మ దాసరాపల్లికి వెళ్తే కనకాంబరాలు లేనిదే రాదండి. చెట్లు ఉన్నాయి కదా, మంచిగా అల్లేసుకొని పెట్టేసుకుంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటాయి కూడా, ఊర్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదే మనం బయట తీసుకోవాలంటే ఎంత కాస్ట్ చెప్తారు. వామ్మో, తిరుపతిలో అయితే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారండి మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మా అత్తయ్యకి బాయ్ చెప్పేసి తిరుపతికి అయితే వస్తున్నాము. దారంతా చూసారా ఎంత బాగుంటుందో. నాకైతే ఈ దారి చాలా ఇష్టం, ఎందుకంటే చుట్టూ చెట్లు పొలాలు చాలా బాగుంటుంది. అసలు ఇక్కడికి రాగానే ఎంత చల్లగా అనిపిస్తుందో, చాలా బాగుంటుంది. ఇక్కడ పక్కనే మేము మునేశ్వరుడు మొక్కే చెట్టు, కాటేరమ్మకి మొక్కే చెట్టు అంతా కూడా అక్కడే ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ కూర్చొని కూడా చాలామంది ఈ సమ్మర్ టైంలో మాట్లాడుకుంటూ చల్లగా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంక ఈవినింగ్ టైం కదా, ఆవులన్నీ కూడా ఇంటికి వెళ్తున్నాయి. ఇంకా వాటికి పాలు పిండేసి పాలు పోస్తారు కదా, ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా వెళ్తున్నాయి అవి కూడా. ఈవినింగ్ టైమ్స్లో వస్తే చాలా బాగుంటుంది. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ విలేజెస్ నుంచి వెళ్తూ ఉన్నా చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి రిటర్న్లో చిత్తూరు నుంచి వస్తున్నామండి, ఎందుకంటే చిత్తూరులో ఏదో షాప్లో బియ్యం రైస్ బ్యాగ్స్ కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి అని చెప్పారు. 1000 అనుకుంటాను, 25 kgs బ్యాగ్ 1000 రూపీస్ అన్నట్టు ఇన్స్టాలో ఏదో చూసారంట మా నాన్న. సరే అని అక్కడికి వెళ్ళి కనుక్కుందామని చెప్పి చిత్తూరుకి అయితే వెళ్తున్నాము. ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాం కదా, అది కూడా కనుక్కుందామని. బట్ లలిత బ్రాండ్ రైస్ అయితే కాదు, నార్మల్ రైస్ని పాలిష్ చేసి అలా సేల్ చేస్తున్నారంట. ఇంకా అది కూడా అప్పటికి ఆ రోజుకి అయిపోయిందంట ఆఫర్ అంతా కూడా. సో అదంతా కూడా కనుక్కున్నాము చిత్తూరులో. ఇంకా అది కనుక్కునేసి మళ్ళీ తిరుపతికి అయితే రిటర్న్ అవుతూ ఉన్నాము. మేము స్టార్ట్ అయ్యింది వచ్చి 5:30 అలా స్టార్ట్ అయ్యాము. ఈలోపు మా అమ్మ ఏమో కనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళింది. అండ్ అలాగే యాద్మూర్లో ఎండుమిరపకాయలు బాగున్నాయని చెప్తే నాటువి, అది కూడా కొనుక్కోవడానికి వెళ్ళునింది. ఇంకా ఈ పనులన్నీ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంతేనండి ఈరోజు నేను షేర్ చేయాలి అనుకున్న వ్లాగ్. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది, చాలా హ్యాపీ అనిపించింది. సో వీడియో ఒక్కరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదంతా కూడా చిత్తూరు అండి. ఎప్పుడు దాసరాపల్లికి వెళ్ళినా కూడా అలా హైవేలో వచ్చేయడమే. ముందైతే ఇలా చిత్తూరులో నుంచి నేను మోక్ష మా ఆయన బైక్లో వెళ్ళే వాళ్ళం దాసరాపల్లికి. అప్పుడు ఖచ్చితంగా చిత్తూరులో నుంచే వెళ్ళే వాళ్ళము. చాలా రోజులు అయిపోయింది చిత్తూరుని చూసి కూడా. ఇంకా అలా చూసుకుంటూ అయితే వస్తూ ఉన్నాము. చాలా బాగుండేది, అంటే మోక్ష చిన్న పిల్ల కదా, బైక్లో వెళ్ళిపోయే వాళ్ళం ప్రశాంతంగా. అండ్ ఇక్కడ వకులమాత టెంపుల్ చూసారా నైట్ ఎంత బాగుందో. ఇంతేనండి వ్లాగ్. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.